ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి మనందరికీ ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవుల లెక్కలలో మనలను ఉంచి ప్రతి క్షణము మనలను కాపాడుతూ ఉన్నటువంటి దేవాది దేవుడు లోకరక్షకుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆదివారం ఆరాధనలో మత్తయి సువార్త ధ్యానం 16వ అధ్యాయము గడిచినటువంటి వారన్న 4వ వచనం దగ్గర మనం స్టాప్ చేసాం. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ వారు అని ఎవరి గురించి ఇన్నిసార్లు వ్రాయబడిందంటే పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీరు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పటికీ, ఆయనతో మాట్లాడుతున్నప్పటికీ, ఆయనను కూడా వెంబడిస్తూ ఉన్నా సరే వారు ఆయనను శోధించాలి అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. నిజానికి శోధించేవాడిని అపవాది అని అంటాం మనం. బైబిల్లో కూడా అపవాది చేసేటటువంటి పని ఏంటంటే శోధన. వాడు శోధకుడు, శోధిస్తాడు. ఈ విషయాలన్నీ అపవాది గురించి. అయితే బైబిల్లో కూడా పరిసయ్యులు, సద్దూకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, యాజకులు, ప్రధాన యాజకులు, లేవీయులు వీళ్ళందరూ కూడా అనేక మార్లు ప్రభువారిని శోధించినట్టుగా అనేక ప్రశ్నలు వేసి ఆయన చెబుతూ ఉన్నటువంటి సమాధానాన్ని వారు మరలా ఏదో ఒక రాద్ధాంతం చేయాలనేటటువంటి ఆలోచనతోనే ఆయన యొద్దకు వచ్చేవారు. ఆ విధంగా అనేక మంది ఆయనను శోధించడానికి ప్రయత్నాలు చేసేవారు. వారిలో ఇక్కడ కనబడుతూ ఉన్నారు పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళు అడిగారు, ఇప్పుడు ఆకాశము నుండి మాకు సూచిక్రియ చూపించు అని. ఆకాశం నుండి సూచిక్రియ చూపించమంటే ఈయనేమంటున్నారు అంటే వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియలు అడుగుతున్నారు అన్నాడు ఆయన. సూచిక్రియలు అడిగేవారు ఎవరట? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియలు అడుగుతున్నారు. అయితే నేను మీకు ఎలాంటి సూచక్రియలు చేయను అని చెబుతూ ఒకటే ఒకటి అన్నాడు ఆయన, యోనాను గూర్చిన సూచక్రియ కానీ మరి ఏది కూడా మీకు అనుగ్రహింపబడదు అన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత అంటే మనకు మత్తయి సువార్త ఎండింగ్కి వెళ్ళేసరికి ఈ సూచక క్రియ నెరవేర్చినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అంటే యోనాను కూర్చుని సూచక్రియ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానం. ఆల్రెడీ 12వ అధ్యాయంలో కూడా దాని గురించి మాట్లాడారు. ఇంకొక 4 అధ్యాయాలు అయిన తర్వాత మరలా 16వ అధ్యాయంలో కూడా దాని గురించి మాట్లాడారు. ఇది ఎప్పుడు నెరవేరింది అంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుత్థానం ఆ సందర్భంలో ఈ యోనాను గూర్చినటువంటి సూచక్రియ నెరవేరింది. అయితే ప్రభువారు చెప్పినటువంటి అనేకమైన మాటలు వాళ్ళు ఎప్పుడూ అపార్థం చేసుకునేవారు, అపార్థం చేసుకుంటారు కూడా. ఎందుకంటే వారు ఆయన చెప్పింది ఏదో వినాలని, నేర్చుకోవాలని ఆలోచనతో వచ్చేవారు కాదు ఆయన దగ్గరికి. ఆయనను విమర్శించాలి, ఆయనను ప్రశ్నించాలి, ప్రశ్నల చట్రంలో ఆయనను బంధించాలి, ఆయన ఏం సమాధానం చెప్పినా దాన్ని కాంట్రవర్సీ చేసి దాని మీద ఆయన ఇదిగో ఇలా మాట్లాడాడు కనుక ఏదో ఒక శిక్షకు ఆయనను పాత్రుని చేయాలని ఒక ఆలోచనతోనే ఉండేవారు. చాలామంది చూడండి, మనం ఏం చెప్పినా, మనం ఏం చేసినా వాళ్ళకి తప్పులే కనబడితే తప్ప ఒప్పులు కనబడవు. తప్పులే. పోనీ అలాగే తప్పులు వెతికే వాళ్ళు ఏమన్నా నీతిమంతులా అంటే అసలు నీతిమంతులు అనే దానికి డెఫినేషన్ కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళ బ్రతుకుల్లో ఆ నీతి అంటే ఎలా ఉంటుందో కూడా తెలియదు వాళ్ళకి.
కానీ ఎదుటివారి యొక్క బ్రతుకుల్లో తప్పులు మాత్రమే ఎంచుతారు. ఈ శాస్త్రులు పరిశీలు కూడా అలాంటి వాళ్ళే. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాం, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం. మోషే సంతానము, అబ్రహాము సంతానము, దావీదు సంతానముగా పితరులు మావారుగా చెప్పుకునేటటువంటి ఈ వేల్లో ఏనాడు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించింది లేదు, వారికి నిజమైన వారసులుగా బ్రతికింది కూడా లేదు. కానీ మాటలు మాత్రం కోటలు దాటుతూ ఉంటాయి, చేష్టలు మాత్రం అక్కడే ఉంటాయి. ఈనాడు ఈ సమాజపు దుస్థితి కూడా అంతే. మనం ఏం చెప్పనివ్వండి, బైబిల్లో వెళ్ళేదో పిహెచ్డీలు చేసినట్టుగా, స్కాలర్లు అన్నట్టుగా, అసలు మామూలుగా చదువే రాదు, అక్షరాలే రావు, కానీ వాక్యానికి మాత్రం వంకలు వెతికేటటువంటి వారు అనేక మంది ఉంటారు. అసలు నువ్వెందులో గొప్ప? నువ్వు చదువులో నెంబర్ వన్నా, జ్ఞానంలో గొప్పడువా? నీ చదువు జ్ఞానం కూడా బైబిల్ దగ్గర జీరో. కానీ మనం ఎలాంటి వాళ్ళం అంటే లోకానుసారమైన చదువు రాదు, ఈ తెలుగు టెక్స్ట్ కూడా చదవటం రాదు, దేవుని జ్ఞానము లేదు, ఏమీ లేదు. కానీ వాక్యాన్ని పట్టుకుని అందులో అది తప్పు ఇది తప్పు అని మాట్లాడే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఈరోజు మన వీడియోస్ అన్నీ యూట్యూబ్లో ఉంటాయి, దాని కింద కొందరు పనికిమాలలో వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు. వాడికి ఏం తెలుసు అసలు? వాడు ఏం చదువుకున్నాడు? లోకంలో ఎందులో గొప్పవాడు? ఏ స్థితిలో వాడు ఉన్నాడు? వాడి విశ్వాస పరిమాణం ఎంత ఉంది? అసలు బైబిల్లో ఏమి నేర్చుకున్నాడు తెలియదు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి కూడా తెలియదు అడికి. బైబిల్ ఎందుకు రాయబడిందో కూడా తెలియదు. ఏమీ తెలియకుండా కామెంట్లు ఎలా పెడతారు అంతే. వాళ్ళ డిఎన్ఏ ఏంటంటే ఇదిగో ఈ శాస్త్రులు పరిశీలి డిఎన్ఏ. కొంతమంది మతోన్మాదులు ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా రకరకాల మాటలు. ఇప్పుడు మనం ఉన్నాం, మన క్రిస్టియన్ ఛానల్స్ ఎవరైనా సరే వేరే ఇతర మతాలకు సంబంధించినటువంటి ఛానల్స్లోకి వెళ్ళి వాళ్ళ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇష్టానుసారంగా బూతులు కానీ వాళ్ళ దేవీ దేవతలను కానీ అనడం, వాళ్ళు నమ్మినటువంటి గ్రంథాలను అనడం ఎవడో చేయడు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడో చేయడు. ఈ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు క్రిస్టియన్ గాస్పెల్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కిందకు వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళ బతుకేంటి వెళ్ళది? ఇదే అంటే ఎదుటివాడు ఏం మాట్లాడినా సరే వాడి మీద బురద జల్లాలి. పోనీ ఈడేమన్నా నీతిమంతుడు అంటే ఈడంత పనికిమాలినోడు ఇంకొకడు ఉండడు. ఈరోజు కూడా జనాలకి ఏం కావాలి అంటే అద్భుతాలు కావాలి, సూచిక్రియలు కావాలి, మహత్కార్యాలు కావాలి. ఈ దెయ్యాల గుంపులో ఉన్నటువంటి వీళ్ళని మళ్ళీ దెయ్యాలు వదిలించాలి, వీళ్ళ పేర్లు చెప్పాలి, వీళ్ళకి స్వస్థతలు చేయాలి, వీళ్ళకి పిల్లలను పుట్టించాలి. ఇదే కదా. ఇది పరలోకానికి వెళ్ళే క్రైస్తవ్యం కాదు. అలా ఉంటే కనుక మరేంటిది? నరకానికి పోయే కాలపు క్రైస్తవ్యం అనాలి దాన్ని. అసలు వీళ్ళని క్రైస్తవులని చెప్పడానికి బైబిల్ ఎలాంటి రైట్ కూడా ఇవ్వట్లా. అంటే ఈరోజు దేవుడు తన గ్రంథంలో ఆయన గురించి ఏమి రాసుకున్నాడో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియకుండా ఎవడు ఏది చెప్తే వినేయడానికి పరుగులు పెట్టేటటువంటి గుంపులు కూడా చాలా ఉన్నాయి. ఏం అక్కర్లొద్దు, ఆ వచ్చి చెప్పేవాడు సూటు బూట్ వేసుకున్నాడా, కారు మేడలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, అక్కడికి వెళ్తే మనకి ఏమన్నా లాభమా, ఇదే ఆలోచన. స్వస్థతల కోసం పరిగెట్టేవాడు ఒకడు, అక్కడ ఎవడన్నా ఇస్తే తీసుకుందామని వెళ్ళేవాళ్ళు ఒకరు, అక్కడికి అందరూ వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలనుకునేవారు ఒకరు. ఇలాగ రకరకాలుగాను యేసు ప్రభు పేరు చెప్పుకుని తిరిగే వాళ్ళే తప్ప సత్యం కోసం నిలబడదాం, సత్యం కోసం పాటుపడదాం, చనిపోయిన తర్వాత నా కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రాణనాథుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన పరలోకానికి ఓనర్, ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆలోచన చాలామందికి లేదు. ఆ పైన ముగ్గురు ఉంటారు, వాళ్ళతో కలుద్దాం, వెళ్ళి వాళ్ళని చూద్దాం అనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఏది ఏమైనా మొత్తానికి ఈరోజు బైబిల్ అనేది సైడ్ ట్రాక్ అయిపోయింది. అంటే పెడత్రోవలోనికి వెళ్ళిపోయింది, దారి తప్పిపోయింది. ఈ దారి తప్పిపోయిన దానికి దారిలోనికి అంటే గాడిలోనికి తీసుకురావడం అంటే చాలా కష్టం. ఆ కష్టమైనటువంటి పరిచర్యే ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ వీళ్ళకి సూచిక్రియలు కావాలట.
సూచిక్రియలు అడిగే వాళ్ళని ప్రభువారు ఏమంటున్నారు? వ్యభిచారులైన వారు, చెడ్డతరం వారు. ఈరోజు సూచిక్రియలు అడిగే వాళ్ళు లేరా? భోజనాలు పెడితే ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. స్వస్థతలు చేస్తామంటే ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరా? బోల్డ్ మంది ఉన్నారు. అంటే వీళ్ళు కూడా ఏ బ్యాచ్ అంటే ఇదిగో వ్యభిచారులు అంటున్నాడు. వ్యభిచారులు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు క్రైస్తవ్యంలో ఉండటం వలన క్రైస్తవ్యానికి చెడ్డ పేరు దాపరించింది. రైట్. ఇక 5వ వచనం నుండి, ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. అంటే యేసు ప్రభు వారు ఎక్కడుంటే వీళ్ళు అక్కడే ఉంటారుగా. ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. 4వ వచనంలో వాళ్ళకి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండలేదు, ఆయన వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరి శిష్యులు ఉంటారా? వాళ్ళు ఉండరు కదా. వాళ్ళు కూడా బయలుదేరారు. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తేవడం మర్చిపోయారట. రొట్టెలు తేవడం మర్చిపోయారు. రొట్టెలు ఎందుకు? వాళ్ళ భోజనం అదే. మీకు భయంకరమైన సీక్రెట్ చెప్తా. ప్రతి ఆదివారం ఇక్కడ ప్రభు వల్ల ఇవ్వకపోతే ఎంతమంది వస్తారో సార్ చేయొద్దండి. ప్రభువు వల్ల అంటే రొట్టె ద్రాక్ష రసం, ఆయన శరీరం, ఆయన రక్తంగా భావించి తీసుకునే ఈ ప్రభువు వల్ల ప్రతి ఆదివారం ఇవ్వకపోతే ఎంతమంది వస్తారో ఎత్తండి, చేయొద్దండి. నిర్మోహమాటంగా అమ్మయ్య 3 కనబడ్డారు, సంతోషం. పరలోకానికి వెళ్ళే వాళ్ళు తక్కువ మందే, మీరేం ఫీల్ అవ్వకండి. నోవహు గారి కాలంలో లక్షల మంది ప్రజలు ఉన్నారు. నోవహు గారి కాలంలో వాళ్ళందరికీ రక్షణ సువార్త ప్రకటింపబడింది. లక్షల మందికి రక్షణ సువార్త ప్రకటింపబడితే రక్షించుకోవడానికి వాడెక్కిన వాళ్ళు ఎంతమంది అయ్యా అంటే ఓన్లీ 1, నోవహు గారు మాత్రమే. అదేంటండి, ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ వస్తారులేండి, తప్పదు కాబట్టి వచ్చారేమో. పోనీ మొత్తానికి అనమండుగు రక్షింపబడ్డారు. ఈ దినాల్లో కూడా సత్యాన్ని అంగీకరించి సత్యం కొరకు నిలవబడి రక్షణలో కొనసాగాలి లేదా రక్షణలో ఉండాలి, ప్రభువు వారి యొక్క రాకడలో ఆయనతో పాటు ఎత్తబడాలనుకునే వారి సంఖ్య కూడా ఈ వేలుతో లెక్క పెట్టుకోవచ్చు. వేలుతో ఎన్ని లెక్కలు చేస్తాం మనం? చాలా తక్కువ. సింపుల్గా ఈ 10 దాడితే మళ్ళీ లెక్క తప్పిపోద్ది. 10 ఫింగర్స్ దాడితే మళ్ళీ లెక్క తప్పిపోద్ది. కాబట్టి 10 అంటే ఈజీగా లెక్క పెట్టుకోవడానికి 10 వేళ్ళు లెక్క పెట్టుకుంటాం. ఆయన రాకడలో కూడా సిద్ధపడని కన్యకులు ఇద్దరు సెపరేట్ అయిపోతారు. గొర్రెలు మేకలు వేరు అయిపోతాయి. అందులో గొర్రెలు ఆశీర్వదింపబడినటువంటి వారుగా, మేకలు శపింపబడినటువంటివిగా, సిద్ధపడినటువంటి కన్యకులు 5గురుగా ఎత్తబడితే మిగిలినటువంటి 5గురు సిద్ధపడినటువంటి వారుగా విడవబడితే అది మరలా ఒకానొక రోజు ఈ లోకంలో జరగబోతూ ఉంది. ఇంతకీ మరి ప్రభు వాళ్ళ కోసం ఎందుకు ఆ పాయింట్ టచ్ చేశానంటే, చాలామంది చాలా సంఘాల వారు మనమంటే ప్రతి ఆదివారం ఇస్తాం. చాలా సంఘాల వారు నెలలో మొదటి ఆదివారం ఇస్తారు. మరికొంతమంది 3 నెలలకు ఒకసారి ఇస్తారు. మరికొంతమంది 6 నెలలకు ఒకసారి ఇస్తారు. మరికొంతమంది క్రిస్మస్కి ఒకసారి ఇస్తారు. మరికొంతమంది డిసెంబర్ 31కి ఒకసారి ఇస్తారంటే ఇయర్లీ వన్స్ అవి. మరికొందరు నూతన సంవత్సరంలో జనవరి 1వ తారీఖున ఇస్తారు. ఆ రోజు వారి సంఘాలు ఎలా ఉంటాయంటే పండగ వాతావరణంలో ఉంటుంది. భోజనాలు పెట్టుకుని చక్కగా బంధువులు, మిత్రులు, ఆయా ప్రాంతాలు ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, చదువుల కోసం, వ్యాపారాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఏ రోజైతే ప్రభు బల్ల ఆరాధన ఉంటుందో ఆ రోజు మొత్తం కలకల్లాడిపోతూ ఉంటుంది సంఘాలన్నీ కూడా. ఈ జాడ్యం మన సంఘంలోనూ కూడా దోపరించింది. అందుకని మనం ఆదివారమే వస్తాం. ఎందుకు? ఇది తినడానికి. అందుకని అడిగి ఇది లేకపోతే వస్తారా అని. లేకపోతే మేము ఎందుకు వస్తాం? అది ఆన్సర్. వెరీ గుడ్.
ఇప్పుడు వీళ్ళు రొట్టెలు లేకుండా వచ్చేసారట. రొట్టెలు అంటే వాళ్ళ భోజనం, ఈ రొట్టె కాదు. మనం కూడా టిఫిన్ రూపంలో గోధుమ రొట్టెలు తింటాం, వాళ్ళ ఫుడ్ మెనూ అది రొట్టెలు. వీళ్ళు రొట్టెలు లేకుండా వచ్చారట. ప్రభువారు అంతకంటే ముందే వెళ్ళారు. ఆయన 6వ వచనంలో, అప్పుడు యేసు చూచుకొనిడి అన్నాడు. ఏం చూడాలి? కామా పెట్టేశారు కదా అక్కడ. చూచుకొనిడి అని కామా పెట్టేశారు. ఏంటో చూసుకోమంటున్నాడు ఆయన. ఏం చూసుకోవాలి? ఒకరినొకళ్ళు చూసుకోవాలా? ఇంట్లో ఉన్న సంగతులు చూసుకోవాలా? ఏంటి అంటే అసలు చూచుకొనిడి అనేది ఒక్కొక్కసారి వార్నింగ్ కూడా మాట్లాడతాం. చూసుకో, నీ సంగతి అయిపోద్ది ఇంకా అంటామా? చూసుకో, నువ్వేమైపోతావో చూసుకో. ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా, చూడు ఇక ముందు. చూచుకొనిడి అంటే ఇది వార్నింగ్. ఏంటి వార్నింగ్? ఇప్పుడు చెప్తా ఉన్నారు. పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండి అంటే వీళ్ళు పులిసిన పిండి అని అమ్ముతున్నారేంటి? మనకు రోడ్డు పక్కన ఈవినింగ్ వెళ్తూ ఉంటే చాలా షాపుల దగ్గర పిండి అమ్ముతూ ఉన్నారు కదా. పిండి ప్యాకింగ్ చేసి 1/2 కిలో, 1 కిలో. ఈ మధ్య ఈవినింగ్ వీధుల్లోనూ కూడా ఒక బండి మీద పట్టుకొచ్చి పిండి చట్నీ కూడా అమ్ముతూ ఉన్నారు. బండి మీ వరకు రాలేదనుకుంటా, వస్తుంది, అన్నీ వస్తాయి. అలాగా వీళ్ళేమన్నా పిండి అమ్ముకునే బ్యాచ్ వీళ్ళు అంటే వీళ్ళు పులిసిన పిండి అమ్ముతున్నారు కాబట్టి జాగ్రత్త, వీళ్ళ దగ్గర కొనొద్దు, వాళ్ళు మంచి పిండి అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర కొనుక్కోండి, ఇలాంటిది ఏమైనా ఉందా? మరేంటిది? పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. పరిసయ్యులు సద్దూకయ్యులు ఎలాంటి వాళ్ళటేళ్ళు? వీళ్ళే పులిసిన పిండి. వాళ్ళ పిండి అమ్ముకునే బ్యాచ్ కాదు వాళ్ళు. మిల్లోళ్ళు కాదు వాళ్ళు, రుబ్బు అమ్మేవాళ్ళు కాదు వాళ్ళు. దాని గురించి ఆయన ప్రస్తావించడం లేదు. అసలు పిండి కోసం ఆయన ఎందుకు చెప్తాడు? సర్వలోకాలను కలిగించినటువంటి సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి పిండి కోసం చెప్తాడా? అరే తెంగరోళ్ళారా అనుకుంటున్నాడు ఆయన లోపల. వీళ్ళేమనుకుంటున్నారు? పిండి అంటే పిండి అనుకుంటున్నారు. చాలామంది ఎంత జోక్గా ఉంటారంటే వీళ్ళ మీటింగ్లు పిలిస్తే మైకట్టుకుని గట్టిగా అరుస్తారు, రెచ్చిపోయి మరి ప్రసంగాలు చేస్తారు. ఆ స్టేజ్ ఇరిగిపోద్దేమన్నంతగా ఉంటుంది, మొత్తం ఆ సౌండ్ బాక్సులు పేలిపోతాయేమన్నంతగా ఉంటుంది, అంతలా ఉంటుంది స్టేజ్ పెర్ఫార్మెన్స్. ఇంతలాగా చెప్పేటటువంటి వీళ్ళు అక్షరజ్ఞానులు. ఒక ఆయన అన్నాడు నాతోని, బైబిల్లో మన అంటే ముగ్గురు అన్నాడు. ఆరితే ఇంగ్రేదం ఎక్కడ చదివేవరా నువ్వు? బడికెళ్ళావు అసలు? చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు మన అంటే ముగ్గురా. మన అంటే ఏంటి? మన ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? 40-50 మెంబర్స్ ఉన్నాం. మన అనొచ్చా? మరి ముగ్గురే అంటారేటి? మన అంటే ముగ్గురా? వీడు బడికెళ్ళలేదని అర్థం చేసుకోవాలి. బైబిల్లోనట మన అనే పేరుందట. ఆ మన అనే పేరులో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు కూడా ఉన్నారట. వీళ్ళు బడికెళ్ళలేదని అర్థం చేసుకోవాలి. వీళ్ళు చేసే ప్రసంగాలు ఆ స్టేజ్లు ఇరిగిపోతాయి, బాక్సులు పగిలిపోతాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు సేవకులు అయిపోయి వీళ్ళ బ్యాచ్లు కామెంట్లోకి వచ్చి పెడతా ఉంటారు. ఈ తెంగరోళ్ళు అందరూ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని నాకు రెఫరెన్స్ చూపెడతారు. మరి నేను చదువుకున్నాను, ఇటు బడికెళ్ళానా? నాకు తెలుగు చదవడం వచ్చా? ఆదికాండం 1:26, 27 వీడి తాత చదువుతాడా? 26లో మన పోలిక అన్నాడు, 27లో తన పోలిక అన్నాడు. మరి ఏమైంది? మిగిలిన ఇద్దరేరి కోపించి వెళ్ళిపోయేటి. మన పోలిక అంటే ముగ్గురు అన్నారు, మరి తన పోలిక అంటే మిగిలిన ఇద్దరు కోపగించుకుని వెళ్ళిపోయారా? ఆయన దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయారా? ఏం చెప్పాలి వీళ్ళకి? 26 చదివినప్పుడు కళ్ళు తెరిచినోడు 27 కళ్ళు కనపడడం లేదా? ఇలాంటివి బైబిల్లో చాలా ఉన్నాయి.
వీళ్ళందరిని అక్షర జ్ఞానులు అంటారు. అసలు జ్ఞానులు అనకూడదు వీళ్ళని. వీళ్ళు అజ్ఞానులు, పిహెచ్డి చేశారు కాబట్టి అదే వీళ్ళ జ్ఞానంగా భావిస్తున్నారు కాబట్టి అక్షర జ్ఞానులు అన్నాం. అలా బైబిల్లో కనబడే ప్రతి పదాన్ని కూడా వీళ్ళకి నచ్చినట్టుగా మలుచుకోవటం మొదలుపెట్టారు. అంటే యేసుప్రభు వారి యొక్క మాటల్లో కూడా వీళ్ళు ఏం చేశారు? అపార్థాలు వెతకడం మొదలుపెట్టారు. అపార్థాలు వెతకడం మొదలు పెట్టడం అంటే ఆయన చెప్పిన ప్రతి వాక్యాన్ని కూడా తప్పు పట్టారు. ధర్మశాస్త్రం గురించి చెప్పినా, ఇక వేరే దేని గురించి చెప్పినా వీళ్ళన్నీ కూడా తప్పు పట్టడమే. నేను మాట్లాడినటువంటి మాటలను బట్టి ఒక తమ్ముడు మనకు కాల్ చేసి మాట్లాడుతూ, అన్న మీరు యెహోవా వేరు తండ్రి వేరు అని మాట్లాడారు కదా, నాకు రెఫరెన్స్లు పెట్టండి అని అడిగాడు. నిన్న రెఫరెన్స్లు పెడితే నాకు రెఫరెన్స్లు చూసే కామెంట్ పెట్టాడు, అన్న మరి ఇద్దరు వేరుగా కనబడుతున్నారు కదా, ఇద్దరు ఉన్నట్టే కదా అన్నాడు. అంటే తండ్రి వేరుగాను యెహోవా వేరుగాను ఇద్దరి లక్షణాలను బట్టి వేరుగాను ఉన్నారు కదా, అంటే ఇద్దరు ఉన్నట్టు కదా అన్నాడు. నేను అవును బ్రదర్ అన్నాను. అవును బ్రదర్ అని తండ్రి, యెహోవా, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అని రాసి వీళ్ళు ఇప్పుడు నలుగురు దేవుళ్ళని చెప్పండి, ముగ్గురు దేవుళ్ళని కాదు అన్నాను. మరి ఏం చెప్పాలి ఇప్పుడు? తండ్రి అయిన దేవుడు ఒకరు, యెహోవా ఒకరు, యేసుక్రీస్తు ఒకరు, పరిశుద్ధాత్మ ఒకరు, అంతే కదా. ఒకడే దేవుడు అంటే వీళ్ళకి నొప్పి వచ్చింది. వీళ్ళన్నట్టుగా ముగ్గురు దేవుళ్ళని నేను మాట్లాడాలి. నేను అలా మాట్లాడడం లేదు కాబట్టి మరి అయితే ఇక్కడే ఇద్దరు అయిపోయారు. యేసుక్రీస్తు అయితే 3 అవుతారు, పరిశుద్ధాత్మ అయితే 4 అవుతారు అన్నప్పుడు ఇప్పుడు నేనేమన్నానంటే, మీరు ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్నారు కదా, ముగ్గురని చెప్పకండి, నలుగురని చెప్పండి ఎక్కడి నుంచి అని చెప్పాను. కాన్వర్జేషన్ అనేది కొంతసేపు జరిగింది. చెప్తారు అలా నలుగురని? మరి ఉందిగా, తండ్రి అని ఉంది, యెహోవా అని ఉంది, పరిశుద్ధాత్మ అని ఉంది, యేసుక్రీస్తు అని ఉంది, నలుగురు కదా. మరి ముగ్గురని ఎందుకు చెప్తారు? ముగ్గురని చెప్పకూడదు, నలుగురు దేవుళ్ళు అని చెప్పాలి. చెప్తారు అలాగా? చెప్పరు. వీళ్ళు 3 అని ఫిక్స్ అయిపోయారు కాబట్టి మనం 3 అని చెప్పాలి. అంటే వీళ్ళు ఏదనుకుంటే మనం అది చెప్పాలి అంతే. కాబట్టి యేసుప్రభు వారు అంటున్నారు, జాగ్రత్తగా ఉండండి, చూచుకొనిడి అంటే ఒక జాగ్రత్త చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి. ఏంటి జాగ్రత్త? ఈ పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి అన్నారు. వీళ్ళు పులిసిన పిండితో సమానమట. పులిసిన పిండి ఎందుకు ఉపయోగం? పులిసిన పిండి దేనికి ఉపయోగం? ఎందుకు పనికిరాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళట? మనుషుని గురించి చెప్పట్లా, వీడు పనికిరానుడు అని చెప్పట్లా. వీడు ఎన్నుకున్నటువంటి మార్గం కానీ, వీడు బోధించే బోధన విధానం కానీ, వీడు చెప్పేటటువంటి వాక్యాలు కానీ, వాడి బోధ విన్నాక ఆడి బోధ ఎలాంటిదట? పనికిరాని బోధ అని చెప్పాడు. పనికిరాని బోధ. కాబట్టి వీరి విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త లేకపోతే బండి మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళకపోతే తర్వాత అంబులెన్స్లో మోసుకురావాలి. బండి మీద వెళ్ళావు, బాగానే వెళ్ళావు, వచ్చేటప్పుడు అంబులెన్స్ వస్తుంది, బండి రాదు, నువ్వు రావు. అందుకనే జాగ్రత్త. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తే, ఎప్పుడు వెళ్ళినా జాగ్రత్తే, ఎలా వెళ్ళినా జాగ్రత్తే. జాగ్రత్త లేకపోతే చాలా నష్టపోతాం. ఇక్కడ కూడా ప్రభువారు మాట్లాడుతూ కొంతమందిని ఆయన అక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఈ పరిసయ్యులు ఎలాంటి వారు, శాస్త్రులు ఎలాంటి వారు, వీళ్ళందరూ కూడా పులిసిన పిండితో సమానం. వీళ్ళ బోధలు వింటే కనుక మీరు చాలా నష్టపోతారు. వీళ్ళందరూ ఎవరు అంటే బోధకులు.
పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, వీళ్ళంతా ఎవరంటే బోధకులు, వీళ్ళంతా నాయకులు, వీళ్ళంతా దేవాలయానికి సంబంధించినటువంటి వారు, దేవాలయానికి టెంపుల్కి సంబంధించిన వారు, ఇప్పుడు చర్చికి సంబంధించినటువంటి వారు, ఇప్పుడు పాస్టర్స్ అని పిలువబడేటటువంటి వారు, అప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, సమాజ మందిరాల్లోకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధించేవారు, దేవాలయంలో పరిచర్య చేసేటటువంటి వారు. ఈ విధంగా అప్పుడు ఇది రూపాంతరం చెందింది కదా. అప్పుడు దేవాలయం ఇప్పుడు చర్చ అయింది. అప్పుడు పరిసయ్యులు, అప్పుడు శాస్త్రులు, అప్పుడు ధర్మశాస్త్రోపదేశకులు ఇప్పుడు సేవకులుగా, పాస్టర్స్గా, సంఘ కాపరులుగా మారారు. అంటే ఆనాడు పరిసయ్యులతో, సద్దూకయ్యులతో జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి దేవుడు ఈ మాట ఈరోజు కనుక చెబితే ఏమని చెప్తాడు తెలుసా? బిషప్పులతో, రెవరెండ్లతో, పాస్టర్స్తో, సంఘ కాపరులతో జాగ్రత్తగా ఉండుడి. ఉండాలా వద్దా? మాట్లాడాలి. ఉండాలా వద్దా? వాళ్ళతో జాగ్రత్త ఏంటి అంటే వాళ్ళకి దూరంగా ఉండమనా? వాళ్ళకు దూరంగా ఉండడం, దగ్గర ఉండడం కాదు. వాళ్ళు చెప్పే బోధ విషయంలో జాగ్రత్త, సేవకులు చెప్పే వాక్యం విషయంలో జాగ్రత్త, బోధకులు మాట్లాడే బోధ విషయంలో జాగ్రత్త. ఎందుకు జాగ్రత్త? 7వ అధ్యాయంలో చెప్పాడు. ఏమని? అపవాది అయిన వాడట, అపవాదికి దేహం ఉందా? అపవాదికి, సాతానుకి దేహం ఉందా? చెప్పాలి. లేదా? ఉందా? అపవాదికి దేహం లేదు. అపవాది తన క్రియ జరిగించుకోవాలంటే ఎవడొకళ్ళో దూరాలి. కాబట్టి వాడు బాగా ఒక ప్లాన్ రెడీ చేసుకుని తక్కువ కష్టపడాలి, ఎక్కువ సంపాదించాలి. డబ్బులు కాదు, ఆత్మల సంపాదన. వాడికి కూడా ఆత్మల సంపాదనే కావాలి. ఏంటది? తక్కువ కష్టపడాలి, ఎక్కువ మందిని బుట్టలో వేసుకోవాలి. వాడు వలలు ఒగ్గి ఉర్రులు ఒగ్గుతూ ఉన్నాడని వ్రాయబడింది పాత నిబంధనలో. వాడు గేలానికి, వాడు ముళ్ళుకి మనలను చిక్కించుకున్న తర్వాత గొంతులేస్తాడట. ఒకళ్ళు చేపలు పట్టుకునే వ్యక్తికి తన గేలానికి ఒక పెద్ద చేప పడితే ఎంత ఆనందపడతాడో, ఒక పిట్టలు పట్టుకునేటటువంటి వ్యక్తి తన వలలో పిట్టలు చిక్కుకున్నప్పుడు, ఆ పిట్టలను పట్టుకున్నప్పుడు ఎంత ఆనందపడతాడో, అపవాది కూడా ఈ ఆత్మల సంపాదన అంటే ఎవరెవరినైతే తన వలలో, తన బుట్టలో వేసుకున్నాడో, ఎవరినైతే ఉరేయాలనుకున్నాడో వాళ్ళందరూ కూడా వాడి మాయలో పడితే వాడు కూడా అంత ఆనందపడతాడట. కాబట్టి ఇప్పుడు వాడు ఏం ప్లాన్ చేసాడంటే, నేను అందరిలోనికి వెళ్ళి అందరినీ కూడా తప్పు త్రోవలోనికి నడిపించాలంటే వాడికి సమయం కొంచెమే అని తెలుసుకున్నాడట. మనమే తెలుసుకోవట్లే, మనం ఎక్కువే అనుకుంటాం. వాడేమో కొంచెమే అనుకుంటున్నాడు. తక్కువ సమయం ఉంటే ఎక్కువ కష్టపడతారు, ఎక్కువ సమయం ఉంటే తక్కువగా కష్టపడతారు. ఎగ్జామ్స్కి తక్కువ టైం ఉంటే బాగా చదివేస్తారు, ఎక్కువ టైం ఉంటే రోడ్డు మీద తిరుగుతారు. అంతే కదా? ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తక్కువ టైం ఉంటే ఇంపార్టెంట్ పనులన్నీ చక్కబెట్టుకుంటారు, స్పీడ్గా వెళ్తారు. ఎక్కువ టైం ఉంటే అసలు లేస్తారా? లేవం కదా. అలాగే వాడు కూడా ఈ ఆత్మలన్నిటినీ సంపాదించుకోవాలనుకుంటున్నాడు, అంటే నాశనం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడు తక్కువ కష్టపడాలి, ఎక్కువ మందిని తన బుట్టలో వేసుకోవాలంటే ఏం ప్లాన్ చేశాడు? ఆ సంఘంలో అందరినీ వెతికాడట. ఇందులో బాగా పనిచేసే వాళ్ళు ఎవరు బాగా అందరి మీద కంప్లైంట్లు ఇస్తారు, ఎవరు బాగా గొడవలకు వెళ్తారు, ఇలాంటి వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళలో దూరిపోయి వాడితో పాటుగా ఇంకో 7 తెచ్చుకుంటాడు. ఏంటి? దెయ్యాలు. మొత్తం 8 కలిసి సంఘాన్ని భ్రష్టత్వంలోనికి నడిపిస్తారు. ఇది ఒకటైతే, ఇంకా వాడి ప్లానింగ్, ఏ సేవకుడు మాట్లాడితే ఎక్కువ మంది వింటారు, ఎవరి మాటకి ఎక్కువ వాల్యూ ఉంది ఆ సేవకుని పట్టుకుంటాడు వెళ్ళి, వాళ్ళు దూరు కూర్చుంటాడు వెళ్ళి. ఇప్పుడు ఆయన చెబితే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? 5,000 మంది, 10,000 మంది, 20,000 మంది, 3 ఆరాధనలో
4 ఆరాధనలు, 10 సంఘాలు, 20 సంఘాలు, 50,000 మంది, 1,00,000 మంది, 2,00,000 మంది, ఇంతమంది నా సంఘం అంటారే, ఆయనలో దూరి కూర్చుంటాడు వెళ్ళి. ఇప్పుడు వాళ్ళు దూరిన తర్వాత వీళ్ళందరూ ఏమవుతారు? ఇక ఒకే దెబ్బకు 2,00,000 ఆత్మలు, ఒకే దెబ్బకు 2,00,000 ఆత్మలు. వాడు టార్గెట్ బాగుంది కదా. అంటే ఈరోజు ఎవరైతే సేవకులుగా ఉన్నారో వాళ్ళని అపవాది అయిన వాడు టార్గెట్ చేశాడు. అందుకనే ఎవరు బైబిల్ పట్టుకున్నా, ఎవరు ఏది చెప్పినా సంకలు గుద్దుకుంటూ పరిగెట్టుకుని వెళ్తే మీ గొయ్య లోతుగా మీరే తవ్వుకుంటున్నట్టు. పాతాళం అనే గొయ్య, నరకం అనేటటువంటి కోపం. కాబట్టి బోధల విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పినటువంటి ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనే చెప్పేశాడు. ఏమని? అన్ని గొర్రెలాగానే కనబడతాయి, కానీ అందులో కొన్ని ఉన్నాయి. ఏంటవి? గొర్రెలు కాదు, మాస్క్ పెట్టుకున్నవి. అంటే గొర్రె చర్మాన్ని కప్పుకున్నవే, కానీ నిజానికి ఏంటవి? గొర్రె చర్మాన్ని కప్పుకున్నాయి, నిజానికి ఏంటవి? క్రూరమైన తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు. కానీ కప్పుకున్నదేంటి? గొర్రె చర్మం. అపవాది గురించి ప్రభు వారు కూడా ఏం చెప్పారంటే, వాడు వెలుగుదూత వేషము ధరించుకొనుట గొప్ప ఏమి కాదు, గొప్ప విషయం ఏమి కాదు, మీరు కంగారు పడద్దు అన్నాడు. అంటే ఈరోజు సేవ పేరుతో, సేవకుల పేరుతో, సభల పేరుతో, సువార్త పేరుతో ఎవరు ఎక్కువగా చలామణి ఉన్నారు అంటే ఫేక్. సేవ పేరుతో ఈరోజు అసత్యాన్ని చెప్పేవారే ఎక్కువ మంది ఉన్నారు. కనుక ఏది సత్యమో ఏది అసత్యమో చూచుకొనుడి. అదే చెప్పాడు ఆయన అక్కడ 6వ వచనంలో. చూచుకోండి. ఏం చూసుకోవాలి ప్రభువా? ఇదిగో పరిసయ్యులు, సద్దూకయ్యులు అనువారు పులిసిన పిండి. ఈ బోధ, ఈ వాక్యం, ఈ చెప్పేటటువంటి ఈ యొక్క బోధలన్నీ కూడా ఎలా ఉన్నాయట సమాజంలో? పులిసిన పిండి, పులిసిన పిండి. పులిసిన పిండి వలన ఎవరికి ఉపయోగం? ఎవ్వరికి ఉపయోగం లేదు, ఎవ్వరికీ ఉపయోగం లేదండి. పులిసిన పిండి అంటే బోధ పులిసిపోయిందా? బోధ పులిసిపోయిందా? పులిసిపోయింది. బోధ పులిసిపోయింది. పరిసయ్యుల బోధ పులిసిపోయింది, సద్దూకయ్యుల బోధ పులిసిపోయింది, శాస్త్రుల బోధ పులిసిపోయింది, ధర్మశాస్త్రోపదేశకుల బోధ పులిసిపోయింది. మరి పులిసిన పిండిని ఏం చేయాలి? దూరంగా పట్టుకెళ్ళి పాడేస్తే కుక్కలు కూడా నాకు వెళ్ళి, కుక్కలు కూడా నాకు. కానీ అదే పులిసిన పిండి బోధ రూపాంతరం చెంది సేవకుల రూపంలో ఈరోజు సంఘాల్లో చలామణి అవుతుంటే నాకడానికి కొన్ని కుక్కలు వెళ్తాయి. అది దౌర్భాగ్యం అంటే. ఎందుకంటే ఒక్కడే దేవుడు, చచ్చాక ఆయన తప్ప నీకు దిక్కులేదురా అంటే పర్లేదండి, పర్లేదండి అంటూ ఇంకా పులిసిన పిండి కోసం వెంపర్లాడుతూ ఉంటే దాన్ని పోయే కాలం అనాలి. ఇంకేమనాలి? పోయే కాలం అని అనాలి. ఎందుకంటే ఇలాంటి భయంకరమైన దుస్థితి ఈ సమాజంలోనికి వస్తుందని ఆయన ఎప్పుడో చెప్పేశాడు. అసలు మత్తయి సువార్త 7వ అధ్యాయం ఎప్పుడుదండి? 7వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఎప్పటివవి? నిన్న మొన్నటి మాటలు కాదవి, 2000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాటలు అవి. అప్పుడే చెప్పేశాడు ఆయన. సమాజం ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది బోధల విషయంలో. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆయన జాగ్రత్త ఎందుకు చెప్పాడు తెలుసా? ఆయన ఉండడు, వెళ్ళిపోతాడు కాబట్టి. ఆయన ఉంటే సరి చేస్తాడు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరు సరి చేయాలి? కాబట్టి నేనుండగానే మీరు సెటరేట్ అయిపోవాలి అని వాళ్ళకి చెబుతున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. నేను కూడా చాలాసార్లు చెప్పాను, సత్యం అనేది కొంతకాలం మాత్రమే మీకు వినబడుతుంది. మరి ఆ తర్వాత ఏం వినబడుతుంది? సత్యంలాగా వినబడుతుంది కానీ సత్యం కాదు. సత్యము వలె కనిపిస్తుంది కానీ అది సత్యం కాదు. అంతా బంగారంలానే కనబడుతుంది, నిగనిగలాడుతూ మెరుస్తూ. మెరిసేదంతా బంగారం అనుకుంటేలా? రోల్డ్ గోల్డేమో, రోల్డ్ గోల్డేమో. దూరంగా అక్కడ బస్తాలో కనబడితే ఉప్పు అనే అనుకుంటావు, దగ్గరికి వెళ్ళి చూడు, నిజంగా ఉప్పో కర్పూరమో తెలుస్తుంది. అలాగా యేసుప్రభు వారు కూడా చెబుతున్నది ఏంటంటే బోధ విషయంలో, బోధ విషయంలో ఆనాడు ఆ పరిసయ్యులు
ఆ శాస్త్రులు, ఆ ధర్మశాస్త్రోపదేశకులు ఈరోజు ఎలాగున్నారు అంటే సేవకుల రూపంలో ఉన్నారు. అందరి దగ్గర ఇదే బైబిల్ ఉంటుంది, అందరూ ఈ బైబిల్లోనివే చెప్తారు. కాకపోతే అందరూ పరలోకానికి తీసుకెళ్ళే సేవకులు కాదు. అందరినీ నమ్మితే, అందరూ చెప్పింది వింటే, పరలోకం మీద ఆశలు వదిలేసుకుంటే కనుక అందరూ చెప్పేది వినాలి. ఈరోజు నా స్నేహితులైన వాళ్ళనే నేను వదిలేసుకున్నాను, వాళ్ళతోనే డి అంటే డి అనడానికి సిద్ధంగా ఉన్నాను, జరుగుతుంది కూడా. ఎందుకు? ఇదివరకులాగా ముగ్గురు దేవుళ్ళు అంటే ఒకరోజు కూడా ఖాళీ ఉండదు, నాకు ఒక క్షణం కూడా ఖాళీ ఉండదు. ఎందుకంటే ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ వదులుకోలేరు, పదే పదే పిలుచుకుంటారు. కానీ ఎందుకు నన్ను ఎవరన్నా పిలిచిన ఇదే చెప్తా, నేను ఒక్కడే దేవుడని చెప్తా. మీకు ఇష్టమైతే వస్తా, లేకపోతే నో ప్రాబ్లం. ఎందుకంటే సత్యాన్ని అంగీకరించేవారు ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అంగీకరించకపోతే నాకేంటి నష్టం? నాకు నష్టమేమీ లేదు. దేవుడు ఒక బాధ్యత నా మీద పెట్టాడు, దాన్ని నిర్వహించడం నా పని అంతే. దేవుడు నాకు ఇచ్చినటువంటి టార్గెట్ ఎంతమందో తెలుసా? ఒకరే. 1,00,000 మందిని మార్చమని నేను చెప్పలేదు ఆయన, ఒకడే టార్గెట్. నేను ఉన్నప్పుడు మారితే సంతోషం, నేను పోయిన తర్వాత నా వీడియోలు చూసి మారినా సంతోషమే. ఆయన తీర్పులోనికి వెళ్ళేసరికి నా ఖాతాలో ఒకటి ఉంటే సరిపోద్ది. ఇప్పుడు నేను బ్రతుకున్నప్పుడు చెప్పిన మారినా ఓకే, నేను పోయిన తర్వాత నా వీడియోలు చూసి మారినా పర్లా, నాకు ఇబ్బంది ఏమీ లేదు. నా టార్గెట్ ఒకటే. నా టార్గెట్ ఎప్పుడో నేను రీచ్ అయిపోయా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే బోధ విషయంలో మోమాటం లేని వారుగా ఉండమని కూడా వాక్యం చెప్తూ ఉంది. కాబట్టి ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా సత్యం కొరకు నిలబడాలి, సత్యస్థాపన కొరకు ప్రాధేయపడాలి, ప్రాకులాడాలి, తన భుజాన వేసుకోవాలి, ప్రకటించాలి. వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు, ఆ సెకండరీ. రక్షణ కావాలనుకున్న వాళ్ళు వస్తారు, రక్షణలో కొనసాగాలనుకున్న వాళ్ళు వస్తారు. కనుక ఇదిగో ఈరోజు పరిచయులు ఉన్నారు సమాజంలో, అలాగని వాళ్ళు ఏం పరిచయులను బోర్డు పెట్టుకోరే. ఎక్కడున్నారండి? మాకు ఎప్పుడు కనబడలేదంటే కనుక మేము పరిచయులమనేమి బోర్డు పెట్టుకోరు, సద్దుకాయలనేమి బోర్డు పెట్టుకోరు. బోర్డులు ఏం కనబడవు, బోర్డులన్నీ కూడా మేము సత్యం చెప్తున్నామనే ఉంటుంది. ఫేక్ నోట్ మీద ఇది ఫేక్ నోట్ అని రాస్తారేటి? రాస్తారు ఎక్కడైనా? 2000 నోట్లు వచ్చాయి మొన్న మధ్య వరకు, 500 నోట్స్ ఉన్నాయి, దాని మీద ఫేక్ నోట్ అని రాస్తారా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాస్తారు. అంటే ఫేక్ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రింట్ చేస్తున్నారేంటి? వాళ్ళు చేయరు కదా. మరి ఎవరు చేశారు? ఎవడో ఓ పనికిమాలినోడు చేశాడు, దాని మీద ఏమి రాశాడు? రిజర్వ్ బ్యాంక్ అని రాశాడు. ఎవడో పనికిమాలినోడు డాక్టర్ని బోర్డు పెట్టుకున్నాడు, నిజంగా డాక్టరేనా? కాదు. అలాగే ఈరోజు చాలామంది బ్రతకడం కోసం బోర్డు పెట్టారంతే, సంఘానికి బ్రతకడం కోసం సేవకుని రూపంలో ఉన్నారంతే, నిజంగా వీళ్ళు సేవకులు కాదు. ఆ సంఘం సత్యం అనుకోవడం పొరపాటు. కాబట్టి వాళ్ళ బోధలన్నీ పులిసిన పిండి ఒకసారి కాదండి, చాలాసార్లు చెప్పాడు ఆయన. ఈ పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను. 7వ వచనంలో, కాగా వారు, ఇది వీళ్ళ జ్ఞానం. వీళ్ళ జ్ఞానం ఎవరి జ్ఞానం? పరిశీల శిష్యుల జ్ఞానం. ఏంటిది? చదవండి, బాగుంటుంది. కామెడీ మామూలుగా ఉండదు. మీరు కామెడీ టీవీలో వెతుక్కుంటారు, బైబిల్లో చాలా సందర్భాల్లో కామెడీ ఉంటుంది, మీకు తెలియదు అంతే. కాగా వారు, మనము రొట్టెలు తేనందును కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. ఏమన్నా అర్థమైందా మీకు? యేసుప్రభు వారు ఇంత స్ట్రాంగ్ ప్రసంగం ఎందుకు చేసాడట? వీళ్ళు రొట్టెలు తేలేదని చేసాడట. ఇంకెంతకంటే తెంగరోళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పండి?
ఇంతకంటే జోక్ ఏమన్నా ఉంటుందా? ఇంత భయంకరమైన ప్రసంగం ఎందుకు చేసాడట ఆయన? రొట్టెలు తేలేదని చేసాడట. చూడండి. అందుకని ఇందాకే చెప్పాను ఏమనంటే, శాస్త్రులు పరిశీలు అనువారు పులిసిన పిండి అంటే వాళ్ళు పిండి అమ్ముకునే వాళ్ళు కాదని. వీళ్ళకి ఏమర్థమైంది? పిండి గురించి అర్థమైంది వీళ్ళకి. నేను చాలాసార్లు చెప్తున్నా, బైబిల్లో ఈ భౌతికపరమైనవి లోకానుసారమైన విషయాలు ఉండవు, ఆత్మానుసారమైన సంగతులు ఉంటాయి. ఆత్మానుసారంగా ఆలోచిస్తే ఆత్మానుసారమైన సంగతులు అర్థమవుతాయి. మరి రాశారు కదండి, చెట్టు అన్నాడు, విత్తనం అన్నాడు, భూమి అన్నాడు, పొలం అన్నాడు, పంట అన్నాడు, కోత అన్నాడు, కొడవలు అన్నాడు. ఇవన్నీ మరి లోకంలో కనిపించేవే కదా. అవును, కనిపించేవే, కాదనడం లేదు. వాటి వెనకాల ఆత్మానుసారంగా ఆలోచించమని చెప్పాడు. గొర్రె అని ఉంది, గొర్రెనా? మేక అని ఉంది, మేకేనా? కోడని ఉంటే కోడేనా? చికెను, మటను ఇవే గుర్తొస్తాయి మనకి. చెట్లు గురించి అంటే చెట్లు, మొక్కలు, ఆకులు, కాయలు, పువ్వులు, పళ్ళు ఇవే గుర్తొస్తాయి. ఇవేనా? పరలోకంలో సింహాసనం మీద గొర్రెపిల్ల ఉందట. ఎలా వెళ్ళింది? పరలోకంలోని గొర్రెపిల్ల ఎలాగ వెళ్ళింది? సింహాసనం ఎలా ఎక్కింది? ఆలోచించాలి. అది జరగదది. నీతిమంతులేమో నక్షత్రాలు అన్నాడు, యు ఆర్ ఏ స్టార్ అన్నాడు. ఈడెప్పుడైపోయాడు స్టార్? ఆకాశంలో ఎలా మెరుస్తున్నాడు? ఆలోచించాలి. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఈయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్నిటిని మేపాడు? ఈయనంటే ఆ గొర్రెలకు అంత ఇష్టమా? అందుకని ఈయన మంచి కాపరి అయ్యాడు. ఆలోచించాలి. ఇలాగ చాలా ఉంటాయి బైబిల్లో. తండ్రి అంటే ఆత్మానుసారంగా తీసుకోమంటే ఒకడు గింజుకుంటున్నాడు. తండ్రి అంటే ఆత్మానుసారంగా తీసుకోడట, ఉన్నదన్నట్టే తీసుకుంటాడట, ఊరికి పీకేసుకుంటాడు. ఏం చేయాలి వెళ్ళి? ఆత్మానుసారంగా అంటే ఆత్మానుసారంగానే చూడాలి బైబిల్ని. పిండి గురించి చెప్పాడు, రొట్టెల గురించి చెప్పాడు. ఇలాగ చాలా. మనకు 13వ అధ్యాయం అయితే మామూలుగా ఉండదుగా. మత్తయి సువార్త 13వ అధ్యాయం అది ఓల్డ్ హిస్టరీ, మొత్తానికి రికార్డే. అంతలాగా ఉన్నటువంటి వాక్యాలు. ముత్యాలు అన్నాడు, వెండితో పోల్చాడు, బంగారంతో పోల్చాడు, వజ్రాలతో పోల్చాడు. ఇవన్నీ ఏంటి అంటే పోలిక. ఇవన్నీ ఫిజికల్గా భూమి మీద ఉండేటటువంటి వస్తువులతో పోల్చి చెప్పినప్పటికీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగ అర్థం చేసుకోవడానికి వీల్లేదు. అది కాదది. దాని వెనకాల ఉన్నటువంటి భావం అనేది వేరు. కనుక ఇక్కడ పులిసిన పిండి అంటే పులిసిపోయిన పిండి గురించి ఎప్పుడైనా ఆయన ఏమన్నా కాఫీ హోటల్ నడిపిస్తున్నాడేటి పిండి గురించి చెప్పడానికి? మొక్క అంటే మొక్కల గురించి చెప్పడం ఆయన ఉద్దేశం కాదు. మరి వీళ్ళకి ఏమర్థమవుతుంది? వెనకాల తిరుగుతున్నారు వీళ్ళు. వెనకాల తిరిగినంత మాత్రాన మహాజ్ఞానులు అయిపోతారు అనుకోవడం పొరపాటు. కనుక వచ్చే వారం వీళ్ళ కామెడీ ఏంటో చూద్దాం. వారితో ప్రభువారు అంటున్నారు. కాగా వారు అంటే ప్రభువారు చెప్పినటువంటి పులిసిన పిండి అనే కాన్సెప్ట్ వీళ్ళకి ఎలా అర్థమైందట? మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకొనిచుండిరి. రొట్టెలు తేలేదని ఆయన పులిసిన పిండి కోసం చెప్పాడట. చూడండి వీళ్ళకి ఎలాగ అర్థమవుతుందో వాక్యం. ఆ రోజు వాళ్ళకి ఎలా అర్థమైతే ఈరోజు వీళ్ళకి ఎలా అర్థమవుద్ది? వీళ్ళకి ఇంకా బాగా అర్థమవుద్ది. వీళ్ళకి ఇంకా బాగా అర్థమైపోయింది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక తీయమండం లేదు. శుక్రవారం బైబిల్ క్లాస్కి వస్తే చెప్తున్నాను. అందులో ఒక్కొక్క వచనం కూడా ఒక్కొక్క డైమండ్లాగా ఉన్నాయి. అంటే చాలా మాటలు ప్రభువారి యొక్క భావం అనేది వీళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకని ఆయన ఏమన్నాడంటే వాక్య భావాన్ని గ్రహించండి అన్నాడు. వీళ్ళకి భావం తప్ప అన్నీ అర్థమవుతాయి. వాక్య భావం తప్ప అన్నీ అర్థమవుతాయి వీళ్ళకి. అసలు వాక్య భావం గ్రహించమని మొదటి నుండి మొత్తుకుంటున్నాడు కదా ఆయన. 16వ అధ్యాయం వరకు వచ్చారే,
మొదటి నుండి ప్రారంభం నుండి కూడా వాక్యభావం గ్రహించమనే చెప్పాడు. మరి 16వ అధ్యాయానికి వచ్చేసరికి పులిసిన పిండి అంటే ఏం అర్థం చేసుకోవాలి? వీళ్ళు పులిసిన పిండి అనే కాన్సెప్ట్లో ఉన్న భావాన్ని అర్థం చేసుకోవాలి కదా. కానీ వీళ్ళు ఏం అర్థం చేసుకుంటున్నారు? పిండి కోసం అర్థం చేసుకుంటున్నారు, రొట్టెల కోసం అర్థం చేసుకుంటున్నారు. భావాన్ని కదా ఆయన అర్థం చేసుకోమన్నాడు, వాక్య భావాన్ని కదా, తండ్రి అనే భావాన్ని కదా, కుమారుడు అనే భావాన్ని కదా అర్థం చేసుకోవాలి. తండ్రి అనే భావం కాదు తండ్రే కావాలి, కుమారుడు అనే భావం కాదు కుమారుడే కావాలి. ఏందిది? ఇలా పిచ్చి కాకపోతే వాక్యభావం గ్రహించండి అని ముందు నుంచి చెప్తా ఉంటే ఆయన ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు? ఆయన ఉపమానాలే చెప్పాడట. ఎక్కడ మాట్లాడినా అసలు ఈయన అన్ని ఉపమానాలే మాట్లాడతారు కదా అనే ఆలోచన లేకుండా, ఆయన వాక్య భావాన్ని గ్రహించమన్నాడన్న ఆలోచన లేకుండా, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడండి అంటే ఏందో చెప్తున్నారు ప్రభువారు, జాగ్రత్తగా విందాం నేర్చుకుందామని లేకుండా రొట్టెలు తేలేదా నేను ఇలాగంటున్నాడా అన్నారట. ఆయన అసలు తిండి కోసం మాట్లాడతాడండి? నాకు ఆకలేస్తుందిరా, నాకు ఏమైనా పట్టరండి అంటాడు ఆయన? తిండి కోసం ఎప్పుడైనా ఆయన బాధపడతాడా? లేదు కదా. మరి వీళ్ళ బాధ ఏంటి? రొట్టెలు. అందుకని ఇందాక అడిగా, రొట్టె లేకపోతే వస్తారా అని. నాకు అదే డౌట్, శుక్రవారం రొట్టె పెట్టట్లేదు కదా, అందుకు రావట్లేదేమని. మోడీ దయ వల్ల ఆదివారం క్లోజ్ చేసేయరాడు ఆయన. అసలు ఆదివారం పెట్టొద్దు, ఆదివారం సెలవు తీసే. కరోనాలో అన్న మొత్తానికి మొన్న ప్రకటన వచ్చింది, తీసేయాలి. ఆదివారం సెలవు రద్దు చేసి, నిజంగా భక్తి భావన ఉన్నవాడు ప్రార్థన అనేటప్పటికి వాక్యం వినాలి నేర్చుకోవాలనుకునేవాడు ఏ రోజైనా వస్తాడు. ఆదివారంతో పని ఉంది? ఆదివారం మాత్రమే ఏమైనా ఉందేటి బైబిల్లో? ఆదివారం మాత్రమే నన్ను ఆరాధించడానికి ఉందా? లేదు కదా. ప్రతిదినము అన్నారు. మా వారంలో ఇంకొక రోజు ఇంకో గంట మనకు సలుపు వచ్చేద్ది వాక్యం వినడానికి, మామూలు సలుపు కాదు. సరే, మీరు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళే. నేను ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటారు బయట, నేను ఒకటి మాట్లాడతారు బయట. నేను ఏది చెప్పినది రికార్డింగ్ ఉందిగా, రికార్డింగ్ లేకుండా ఏది మాట్లాడలేదుగా. నేను చెప్పింది యాజ్ చెప్పేయండి, దానికి మళ్ళీ ఎడిటింగ్ చేయొద్దు. మా ఎడిటింగ్ మేము చేసుకోలేకపోతున్నాం, మళ్ళీ మా వాక్యాలు మీరు ఎడిటింగ్ చేస్తున్నారు. ముక్కలు కట్ చేసి తోకలు తగిలించి ఎదరా వెనకాల. చెప్పింది చెప్పినట్టుగా ప్రజెంట్ చేయాలి, లేకపోతే వీడియో చూపిస్తే అయిపోద్ది. కాబట్టి వీళ్ళకి వాక్యం అర్థం కావట్లా. చాలామందికి అర్థం కాదండి, వాక్యం అర్థం కాదు. మరి ఎందుకు వస్తారో తెలియదు నాకు. అటెండెన్స్ కోసం అనుకుంటా, మరికొందరు రొట్టె మొక్కల కోసం అనుకుంటా. సరే, వచ్చే వారం కూడా మాట్లాడదాం. విలువైన సంగతులు. ఎస్కేప్ అవ్వకండి. ఆదివారం మాత్రమే రావడానికి ఇష్టపడకండి, మిగిలిన రోజులు కూడా వస్తే ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృపాసత్య సంపూర్ణుడైన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మీరు చెప్పిన వాక్యం ఒకటి, శిష్యులు అర్థం చేసుకున్న మాటలు ఒకటి, నేటికి నాయన సంఘాలలో వినబడే సత్యం ఒకటి, గ్రహించుకునేది మరొకటి. నాయన, విత్తబడినటువంటి వాక్యం దుష్టుడు చెత్తుకొని పోకుండా హృదయాల్లో నాయన భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించే కృపాభాగ్యాన్ని దయచేయమని కోరుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి ప్రతిమలడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్.